మర్చిపోకుండా కరెక్ట్గానే చెప్పాను నేను. మీరు కోరుకున్న పదార్థములు అన్నీ తినాలంట. ఒకటే రకం కాదు, సంపూర్ణ ఆరోగ్యం కోసం సమస్తము భుజించాలి కదా. ఆ పొండే నాకు కావాలి, ఈ పొండొద్దు, ఆ మాంసమే నాకు కావాలి, ఈ మాంసం నాకు వద్దని కాదు. అన్నీ భుజించిన తర్వాత, దేవుడు నీకు ఇచ్చిన ఈ సృష్టిలో అన్నీ భుజించిన తరువాత మీరు ఉండటానికి చక్కగా ఇల్లు, కూడు గుడ్డ, మన పెద్దలు చెబుతారు, ఉండటానికి ఇల్లు, వేసుకోవటానికి బట్ట, తినటానికి తిండి, ఖానా పీనా సోనా అంటాం హిందీలో కదా. అన్నీ ఉన్న తర్వాత చక్కగా తినాలి, మంచి ఇంట్లో ఉండాలి. తర్వాత మీ మందలంటే ఒకప్పుడు మనకు పశువులు ఉండేవి మన ఇళ్లలో. ఇంటి దగ్గర 4 గేదెలుంటే వాడు ధనవంతుడు, 2 ఆవులుంటే వాడు ధనవంతుడు. మీ మందలను పెంచుకున్న తర్వాత ఆ డబ్బుతో కొంచెం వెండి, కొంచెం బంగారం, కొంచెం నగ నట్ల మెళ్ళలో వేసుకుని తిరగటానికి అభివృద్ధి చెందిన తరువాత అదండి, ఆ ధనముతో విర్రవీగవద్దు.